ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభం కలుగుగాక. ఒంటరితనం అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే, నన్ను దేవుడు వదిలేశాడు, నన్ను నా బంధువులు, నా స్నేహితులు, నా వాళ్ళు నన్ను వదిలేశారు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ ఒంటరితనంలో ఆశీర్వాదం ఉంది అనేసి బైబిల్ చెప్తుంది. దేవుడు లోకం నుంచి తన బిడ్డలను వేరుపరిచి వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నావు, లేదా నీ వాళ్ళందరూ వదిలిపెట్టేసి నీకు దూరంగా వెళ్ళిపోయారు, లేదా నిన్ను బాగా ప్రేమించిన వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోకుండా దూరంగా ఉంటున్నారు, లేదా నేను తిరస్కరించినట్టుగా ప్రవర్తిస్తున్నారంటే దేవుడు నిన్ను దేనికో సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. దేవుడు ఎప్పుడైనా ఒంటరితనాన్ని ఇచ్చాడు అంటే దానికి చాలా ప్రత్యేకమైన ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది. ఒంటరితనంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? నీ విలువ నీకు తెలుస్తుంది. ఒంటరితనంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటో దేవుడు రివీల్ చేస్తాడు. సో ఒంటరితనం అన్నది అభ్యంతరకరమైనది కాదు, ఆశీర్వాదకరమైనది అని ప్రభు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాంని దీవించే ముందు ఒంటరిగా పిలిచాడంట. దేవుడు మోషేని దీవించే ముందు ఒంటరిగా రమ్మని చెప్పాడంట. దేవుడు యాకోబుని పిలిచేటప్పుడు కూడా ఒంటరిగానే యాకోబు వెళ్ళటం జరిగింది. ఇలా చాలా మందిని చూసుకుంటే ఒంటరితనంలో వీళ్ళు రెండింతల ఆశీర్వాదాన్ని పొందడం మనం చూస్తాము. ఒంటరితనం అన్నది ఆశీర్వాదకరమే కానీ ఇది ప్రమాదకరమైనది కాదు. ఒంటరితనంలోనే దేవుడు నీతో ఆయన రహస్యమైన విషయాలు, రహస్యమైన ప్రణాళికలను బయలుపరుస్తూ ఉంటాడు. నీ మీద నీకున్న ప్రణాళిక ఏదైతే అయ్యిందో అది దేవుని ప్రణాళిక కాకపోవచ్చు, కానీ ఒంటరితనంలో ఆయన నీ మీద ఏ ప్రణాళిక అయితే వేశాడో ఆ ప్రణాళికను అర్థం చేసుకునేంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఒంటరితనంలో ఇస్తాడంట. దేవుడు రహస్యమైన గూఢమైన సంగతులను కూడా ఒంటరితనంలోనే బయలుపరుస్తాడంట. సో ఒంటరితనం అనేసరికి ఎవరు భయపడకండి. నీకంటూ ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ని నువ్వు సక్సెస్ చేయడానికి దేవుడు ఒంటరితనాన్ని ఇస్తాడు. ఒంటరితనం అన్నది ఆశీర్వాదకరమే. దేవుడు అబ్రహాముని పిలిచిన వెంటనే యూదా జాతిని తన నుంచి ప్రారంభించాడు. దేవుడు మోషేని పిలిచిన వెంటనే కొంత లక్షల మందిని, ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఒక నాయకుడిగా నడిపించేలాగా చేశాడు. మరి అలానే చూసుకుంటే యాకోబును కూడా దేవుడు ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చి యాకోబు మోసగాడైనప్పటికీ కూడా ఇజ్రాయేలుగా తనని మార్చడం మనం చూస్తాం. ఒంటరితనంలోనే దేవుడు విజయాలను దయచేస్తాడు అనడానికి వీళ్ళే మనకు ప్రత్యేకమైన సాక్షులుగా కనిపిస్తున్నారు. ఈరోజు నువ్వు ఒంటరితనంగా ఉన్నాను అని భయపడుతున్నావా?